కృతజ్ఞత కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు చేసిన మేలులకి అసలు నేనే పాటి వాణ్ణి అని దేవుని పట్ల కృతజ్ఞత మనస్సును కలిగి ఉన్నాడు ఆయన. మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసింది ప్రాముఖ్యమైంది కృతజ్ఞత. ఈ దినాలు ఎందుకని కుటుంబాలు ఆశీర్వదించబడలేకపోతున్నాయంటే దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత కలిగి జీవించడం చాలామంది మర్చిపోయారు. దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత కలిగి జీవించడం ఎప్పుడో మర్చిపోయారు. 100% ఏ వ్యక్తి అయితే కుటుంబంలో కృతజ్ఞత కలిగి జీవిస్తారో కృతజ్ఞత కలిగిన వారిని దేవుడే ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత జీవితం. చూడండి, ఒక మనిషి మనకు మేలు చేశాడు అనుకోండి, ఎవరైనా ఒక మనిషి మనకు మేలు చేస్తే వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఏం చెప్తామన్నా? థ్యాంక్ యూ అంటే. సరే, మరి ఒక మనిషి మేలు చేసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్తాం. మరి దేవుడు మేలు చేసిన దానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి లేదా? చెప్పాలి. ఎవరైనా మనకి ఏదైనా చిన్న సహాయం చేశారనుకో థ్యాంక్ యూ అని చెప్తాం. ఇంకా కొంచెం సహాయం చేశారనుకో, సహాయం చేసిన వాళ్ళు రోడ్డు మీద కనపడ్డారనుకోండి, మనం అంటాము, అయ్యా ఆ రోజు మీరు సహాయం చేసి ఉండకపోతే, ఆ రోజు మీరు మాట్లాడి ఉండకపోతే, ఆ రోజు మీరు ఇది చేసి ఉండకపోతే ఈరోజు మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. రండి, వచ్చి కాఫీ తాగండి, లేకపోతే కూల్ డ్రింక్ తాగండి, లేకపోతే భోజనం చేయండి అని చెప్తాం. అవునా? అంటే ఒక మనిషి ఏదో కొన్ని మేలు చేశాడని ఆ మనిషిని మర్చిపోక కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాం. ఒక మనిషి ఏదో మేలు చేశాడని కూర్చోబెట్టి కూల్ డ్రింక్ తాపిస్తున్నాం. ఒక మనిషి మేలు చేశాడని కూర్చోబెట్టి టీ కాఫీలు ఇస్తున్నాం. అంతెందుకు, ఒక మనిషి ఏదో మేలు చేశాడని, ప్రజలకి ఏదో దాన ధర్మాలు చేశాడని, పుణ్యకార్యాలు చేశాడని దేవుడు ఉండవలసిన స్థానంలోకి మనుషుల ఫోటోలు కూడా వచ్చేసాయి. కారణం ఏంటంటే మేలు చేశాడని. మరి నేను ఒక మాట అంటాను, ఒక మనిషే కొన్ని మేలు చేస్తే ఆ మనిషిని మర్చిపోలేకపోతున్నారు, దేవుని స్థానంలోకి తీసుకొచ్చి పూజిస్తున్నారు. మరి మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేయలేదు, ఈరోజు ఎన్ని మేలులు మనం పొందుకుంటూ ముందుకు సాగట్లేదు. మీరు పెన్ను పేపర్ తీసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రక్క మనిషి ఎన్ని మేలు చేశాడో, ఇంకొక ప్రక్క దేవుడు ఎన్ని మేలు చేశాడో మీరు రాసి పెట్టండి. ఎవరి మేలులు ఎక్కువ కనపడతాయో ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత కలిగి జీవించాలి. అందుకే ఈరోజు ఈ ప్రార్థన ఏర్పాటు చేశారు. కృతజ్ఞత లేని జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతాయి. కృతజ్ఞత లేని జీవితాలు తిరిగి దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతాయి. కృతజ్ఞత లేని జీవితాలు దేవునికి దగ్గర అవ్వవు, కానీ దేవుని నుంచి వచ్చే దీవెనలకు దూరం అయిపోయి కుటుంబాలు శాపాలుగా మార్చబడతాయి. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఇంకా బహుగా హెచ్చిస్తాడు. మనం ఎవరికైనా ఒక మేలు చేసామనుకోండి, ఒక మేలు చేసాం, మనం చేసిన మేలులు మర్చిపోయారు వాళ్ళు, మనకెంత బాధ కలుగుతుంది? బాధ ఉంటుందా లేదా? అమ్మా చెప్పండి, అందరు చెప్పాలి, వెనకలో ఉన్న వాళ్ళు చెప్పండి. మనం చేసిన మేలులు పొందుకొని మనల్ని మర్చిపోయి మనతో మాట్లాడకుండా మన వైపు కూడా చూడకుండా ఉంటే చేసిన మేలులకు వ్యతిరేకమైపోయాడని బాధ కలుగుతుందా లేదా? అవును, కలుగు. మరి మనం చేసిన మేలులకు కృతజ్ఞత లేకుండా మన పట్ల విరుద్ధ భావంతో ఉన్న వాళ్ళు వ్యతిరేకమైపోయారని మనకి అంత బాధ కలిగితే, మరి దేవుని చేత ఎన్ని మేలులు పొందుకున్నాం, దేవుని చేత ఎన్ని కార్యాలు పొందుకున్నాం, దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేయలేదు. ఒకప్పుడు సరైన తిండి లేనప్పుడు ఈరోజు ఒక మంచి ఆహారాన్ని తినగలుగుతున్నామే. ఒకప్పుడు సరైన వస్త్రాలు వేసుకునేదానికి లేనప్పుడు ఈరోజు వేల రూపాయలు వస్త్రాలు కట్టుకుంటున్నామే. ఒకప్పుడు సరైన ఇల్లు లేనప్పుడు ఈరోజు ఒక మంచి ఇంటిని కట్టుకొని ఆ ఇంటిలో నివసిస్తున్నామే. చనిపోయే జీవితంలో ఉన్న మనల్ని దేవుడు ఎన్నోసార్లు బ్రతికించాడే, ఎన్నో అపాయాలు తప్పించాడు, ఎన్నో కార్యాలు చేశాడే. మరి అటువంటిది దేవుని పట్ల మనమే విరుద్ధ భావంతో ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడంటారు. ఆలోచించండి ఒకసారి. మనకి అంత బాధ కలిగితే దేవునికి ఇంకెంత బాధ. గనక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పట్ల దేవుడు చేసిన మేలులకి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. అలా కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించినప్పుడే
ఈరోజు పొందుకున్న మేలులు కాదు, రానున్న దినాల్లో మన కొరకు దేవుడు అనేకమైన మేలులు దాచిపెట్టాడు. అందుకే దావీదు అంటాడు, నేను ఏ పార్టీ వాడిని అయ్యా, అసలు నా కుటుంబం ఏ పార్టీదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకునేదానికి గనక మరి కుటుంబం అంతయు ఇలాంటి ప్రార్థన చేసి రానున్న దినాల్లో దేవుని చేత అనేకమైన దీవెనలు పొందుకొని బహుగా కుటుంబం అంతా హెచ్చించబడునుగాక. ఆమేన్.